ఓకే అండి, లాస్ట్ క్లాస్లో మనకి దీంట్లో థర్డ్ పార్ట్ చెప్పినప్పుడు ఆపేసామండి, సగం ఆగిపోయింది. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0, దట్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అండి. ఇవి వాల్యూలు 0 అని ఇచ్చాడు. థర్డ్ పార్ట్ ఏంటంటే మీకు అడిగింది ఒకవేళ ఎగ్జామ్ ఇచ్చినా సెపరేట్గా ఇస్తాడండి. థర్డ్ది ఇలాగే ఇస్తాడు, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ బీటా మైనస్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమంటాడు. ఇక్కడ ఇది ప్రూవ్ చేయాలంటే కంపల్సరీ మీకు సొల్యూషన్లో అంటే ఇఫ్ అని చెప్పేసి దాన్ని షో దట్ అని ఇస్తారు. థర్డ్ది అయితే ఇక్కడ తెలుగులో అయితే ఏమో కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా కూడా 0 అంటాడు. సో దట్ అంటే అని చూపండి అని అర్థం అండి తెలుగు మీడియానికి. చేత ఇక్కడ సొల్యూషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడ లెట్ సి ఏ ఈక్వల్ టు మనం కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా లేదా సిస్ ఆల్ఫా అని తీసుకుంటాం. అదే మీకు 1/a ఉందనుకోండి, ఇక్కడ 1/a కంపల్సరీ అవసరం అవుతుంది మీకు. కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అని లేదా మైనస్ సిస్ ఆల్ఫా అని రాయాలి, సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అని రాయాలండి. లేదంటే బి ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా దట్ ఈక్వల్ టు సిస్ బీటా అండి. దట్ ఇంప్లైజ్ 1/b ఈక్వల్ టు కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా అండి. థర్డ్ వన్ సి ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అండి, అంటే సిస్ గామా అంటాం. అంటే అవసరం పెట్టి రాసుకోవడం కోసం సిస్ అని రాస్తున్నాను. 1/c అంటే కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా అండి. ఇవి డేటా. నా మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా అండి, అంటే సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా చేస్తే సిస్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలన్నమాట అండి. అంచేత ఏం చేస్తానంటే ఫస్ట్ నా మనం ఎలా తీసుకుంటామంటే అండి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని తీసుకుంటాం. ఈ ప్రోడక్ట్ రెండు కింద మనం తీసుకోవాలండి నవ్వని. ఇక్కడ ఇది అన్నిటిలోని ఏబీసీ కామన్ తీస్తున్నానండి. ఫస్ట్లో ఏ ఉంది, బి ఉంది, కానీ సి లేదు, అంచేత 1/c అని రాస్తాను. ఇక్కడ బీసీ ఉంది, ఏ లేదు కాబట్టి 1/a అండి, ప్లస్ సిఏ ఉంది, బి లేదు కాబట్టి 1/b. కావాలంటే మీరు మల్టిప్లై చేయండి, ఈ వాల్యూ వస్తుంది. ఏది ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ మల్టిప్లై చేసిన ఏబీసీకి మల్టిప్లై చేస్తే సి క్యాన్సిల్ అవుతుంది, ఏబీ మిగులుద్ది అండి. ఏబీసీ వెళ్ళి ఏ మల్టిప్లై చేస్తే ఏ క్యాన్సిల్ అవుద్ది, బీసీ మిగులుద్ది. ఏబీసీతో 1/bని మల్టిప్లై చేస్తే బీ క్యాన్సిల్ అయి ఏసీ వస్తుంది. దట్ ఈక్వల్ టు ఏబీసీ ఇంటూ ఈ వాల్యూ 0 అవుతుంది. కావాలంటే చూడండి, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0, అలాగే మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. మళ్ళీ యాడ్ చేస్తే ఇక్కడ మైనస్ ఐ కామన్ తీసాం కానీ అన్ని ప్లస్ అవుతుంది, మరి 0 అయిపోతుంది. అంచేత 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వాల్యూ ఇన్ దిస్ కేస్ అంటే ఈ ప్రాబ్లంలో ఇలా ఇచ్చినప్పుడు 0 అవుతుందండి. ఇది 0 అని వాల్యూ. అంచేత మీకు ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ 0 అవుతుందండి. మరి ఏ అంటే ఏంటి, సిస్ ఆల్ఫా, బి అంటే ఏంటి, సిస్ బీటా, ప్లస్ బి అంటే సిస్ బీటా, సి అంటే సిస్ గామా, ప్లస్ సి అంటే సిస్ గామా, ఏ అంటే సిస్ ఆల్ఫా అండి, విచ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సిస్ ఆల్ఫా అంటే సిస్ బీటా మనం సిస్ ఆల్ఫా ప్లస్ బీటా గాను ప్లస్ సిస్ బీటా ప్లస్ గామా గాను ప్లస్ సిస్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0గా రాయొచ్చు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాసామనుకోండి రియల్ పార్ట్స్ ఇమేజినరీ పార్ట్స్ కింద, లేదా డైరెక్ట్గా రాసిన పర్లేదండి. ఇందులో రియల్ పార్ట్ అంటే కాసే, కానీ మీకు ఒక కంపేర్ చేసుకోవడం కోసం రాస్తున్నాను. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అండి, ప్లస్ కాస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అండి. అంటే దీన్నే 0 ప్లస్ ఐ ఇంటూ 0గా రాయొచ్చు. నేను నెక్స్ట్ స్టెప్లో రాస్తానండి, చూద్దాం. ఇందులో రియల్ పార్ట్ చూడండి,
కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ గామా ప్లస్ ఆల్ఫా. ఇక్కడ దాకా అన్నీ కూడా రియల్ వాల్యూస్ అండి, అంటే ఐ లేని వాల్యూస్, వాస్తవ భాగాలు. ఐ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ గామా ప్లస్ ఆల్ఫా అండి, విచ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0గా రాయొచ్చండి. ఇందులో రియల్ పార్ట్ ఏంటండి అంటే వాస్తవ భాగం ఏంటి, ఇది వాస్తవ భాగం. ఇదేది తీసుకున్నామంటే మనం ప్రూవ్ చేయమని ఆన్సర్లో క్వశ్చన్ ఇచ్చింది ఏంటండి, ఇక్కడ ఉన్నది కాస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే అదంతా రియల్ పార్ట్ అనమాట. ఇక రియల్ పార్ట్ ఈజ్ అని రాస్తున్నాను, రియల్ పార్ట్ ఈజ్. తెలుగు అయితే వాస్తవ భాగం రాయండి, రియల్ పార్ట్ ఈజ్ అని రాసిన పర్వాలేదండి. వాస్తవ భాగము ఏమవుతుందండి అంటే మీరు రాసినప్పుడు ఇలాగా వాస్తవ భాగం అని రాస్తారండి. వాస్తవ భాగం ఏంటో రాసుకున్నప్పుడు ఏమో ఆ పార్ట్ రాస్తారు. రియల్ పార్ట్ ఏంటంటే ఇక్కడ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా. ఆ వాల్యూ రియల్ పార్ట్ ఇక్కడ ఆర్హెచ్ఎస్లో 0 ఉంది, సో 0 అవుతుంది. ఈ విధంగా థర్డ్ ప్రాబ్లంలో థర్డ్ కంప్లీట్ చేసాం. ఫోర్త్ ప్రాబ్లం చెప్పుకుందామండి. మీకు ఫోర్త్ ప్రాబ్లం అండి. ఎక్సర్సైజ్ మనం 2A చేస్తున్నాం. 2Aలో ఫోర్త్ ప్రాబ్లం, రామన్ 2లో థర్డ్ కంప్లీట్ అయింది కదా, సెకండ్ అయిందా? ఇప్పుడు తెలిసి చేసిన సెకండ్ లేదా? ఓకే, సెకండ్ ప్రాబ్లం. ఇది థర్డ్ ప్రాబ్లం అండి. చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. n is an integer and z equal to 6 theta. Theta does not equal to బ్రాకెట్లో అండి theta does not equal to 2n plus 0 రాసండి, లేదు 2n plus 1 into 5/2. 5/2 ఈ వాల్యూ అవ్వదండి. ఇది ఇక్కడ థీటా వాల్యూ ఇది అవ్వకూడదు, ఎందుకంటే చూద్దాం. థీటా 2n plus 1 అంటే 5/2 అని ఆడ్ మల్టిపుల్స్గా ఉండకూడదు అంటే అండి. 5/2 యొక్క ఆడ్ మల్టిపుల్స్ ఉండకూడదు ఏమ్మా అంటే 10లో వస్తుంది అనమాట ఆన్సర్. చూద్దాం. Then show that దెన్ షో దట్ z power 2n minus 1 z power 2n minus 1 z power 2n minus 1 by z power 2n plus 1 is equals to I tan n theta. I tan n theta. n theta అంటే ఇక్కడ మీకు థీటా వాల్యూ కానీ ఇక్కడ మన థీటా వాల్యూ అండి 5/2 రాసాం కానీ ఇన్ఫినిటీ అయిపోద్ది. I tan 5/2 అంటే ఇన్ఫినిటీ అని చేతన ఇక్కడ n అనేటువంటిది అంటే 2n plus 1 రాసేటప్పుడు చూసుకోవాలి. అంటే 5/2 యొక్క మల్టిపుల్స్ ఏవి రాకూడదండి. అలా వచ్చినప్పుడు ఏమో ఆడ్ మల్టిపుల్స్ వస్తే గ్యారెంటీకి ఇది ఇన్ఫినిటీ అయిపోతుందని అక్కడ రాశారు. దీనికోసం ప్రత్యేకంగా మీరేం చూడక్కర్లేదు అని చేస్తున్నది. థీటా వాల్యూ 2n plus 1 into 5/2 కాకూడదు. అంటే మీకు ఇచ్చే వాటిలో 5/2 ఆడ్ మల్టిపుల్స్ అంటే ఏమవుతాయమ్మా 3π/2 5π/2 ఇలా రాకూడదని. ఇలా వచ్చిందనుకోండి మీకు ఏమవుద్దంటే అది ట్యాన్ వాల్యూ ఇన్ఫినిటీ అయిపోద్ది అనమాట. ఇన్ఫినిటీ అయిపోయినప్పుడు అని చేత డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుద్ది కాబట్టి అది కాకూడదని రాశారు. అది తీసేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ n అనేటువంటిది ఈజ్ యాన్ ఇంటిజర్ అన్నారు. n అనేటువంటిది ఇంటిజర్ అంటండి. తెలుగు మీడియం అయితే n అనేది ఒక పూర్ణాంకం. n ఒక పూర్ణాంకం అయితే z equal to 6 theta
అండ్ మరియు జెడ్ ఈక్వల్ టు సిక్స్ థీటా అండి. ఎన్ ఒక పూర్ణాంకం మరియు జెడ్ ఈక్వల్ టు సిక్స్ థీటా అయితే జెడ్ పవర్ 2n-1 జెడ్ పవర్ 2n+1 ఈక్వల్ టు ఐ ట్యాన్ ఎన్ థీటా అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, ఎగ్జామ్లో ఒకసారి ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎన్ ఈజ్ యాన్ ఇంటిజర్, తెలుగులో ఏమంటున్నామండి, ఎన్ ఒక పూర్ణాంకం మరియు అన్ అంటే మరియు అండి, జెడ్ ఈక్వల్ టు సిక్స్ థీటా అని ఇచ్చాడు. జెడ్ వాల్యూ సిక్స్ థీటా అండి, అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇక్కడ మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రాసుకోవాలండి. ఓల్డ్ పవర్ 2n ఉంది, సింప్లిఫై చేసుకొస్తాం. దాని సోదట్ అంటే చూపండి అని అర్థం. సో దాన్ని ఒకసారి ఈ ఎల్హెచ్ఎస్ పవర్ తీసుకుని డైరెక్ట్గా రాసేస్తాను. జెడ్ గివెన్ ఏవైతే డేటా ఇచ్చాడో ఒకసారి చూపిస్తానండి. సొల్యూషన్ చూడండి, గివెన్ జెడ్ ఈక్వల్ టు కాస్ థీటా సిక్స్ థీటా అంటే ఇస్తా. దీన్ని మనం కావాలంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నౌ జెడ్ పవర్ 2n-1 జెడ్ పవర్ 2n+1 అండి. దట్ ఈక్వల్ టు జెడ్ అంటే సిక్స్ థీటా అని రాయొచ్చు, లేదా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాయొచ్చు. ఐ సైన్ థీటా ఓల్డ్ పవర్ 2n-1 ఓల్డ్ బై కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఓల్డ్ పవర్ 2n+1. అయితే ఫస్ట్ మనకి ఎన్ అనేది ఒక పూర్ణాంకం, ఒక ఇంటిజర్ కాబట్టి 2 అనేది కూడా మనకి మ్యాక్సిమం ఈవెన్ ఇంటిజర్ వస్తుంది. ఏం తీసుకున్నా ఈవెన్ ఇంటిజర్ వస్తుంది, అంటే ఇంటిజర్ అవుతుంది కాబట్టి డి మోవర్ థియరం ప్రకారం ఇంటిజర్స్ని అప్లై చేయొచ్చు కాబట్టి అండి డైరెక్ట్గా ఇక్కడ కాస్ 2n థీటా ప్లస్ ఐకి రాయకూడదు, ఐ సైన్ 2n థీటా -1 కాస్ 2n థీటా ప్లస్ ఐ సైన్ 2n థీటా +1. ఇది సింప్లిఫికేషన్లో. అయితే ఇప్పుడు మనం డి మోవర్ థియరం అప్లై చేస్తాం. ఇప్పుడు ట్రిగనోమెట్రీ ఫార్ములాస్లో మనం మార్చుకుని దాన్ని చేయాలని సింప్లిఫికేషన్ రెండు రకాలు. ఇక్కడ ఎంత థీటా అంటే ఏ అనుకోండి, ఇది కాస్ 2a అవుతుంది. కాస్ 2a ఫార్ములా గుర్తుపెట్టి రాసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి మైనస్ని ఇక్కడ రాసుకున్నా సింప్లిఫై చేసిన పర్వాలేదు. ఒకసారి చూడండి, మీకు కాస్ 2a అంటే 2 cos స్క్వేర్ a-1 అని రాస్తారు. అలాగే సైన్ 2a అంటే 2 sin a cos a, ఇలా అప్లై చేసుకున్నా పర్వాలేదు, లేదా కాస్ 2a+1 అని ఉదుకుని రాసుకుని చేసినా పర్వాలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏ అంటే ఇదంతా కూడా ఏ కిందండి, అంచేత ఇక్కడ కాస్ 2aకి 2 cos స్క్వేర్ ఏ అని రాస్తున్నాను. ఏ అంటే ఉంది ఎంత థీటా -1 ప్లస్ నేను కాస్ 2a ఫార్ములా రాస్తానండి. ఇక్కడ 2 cos స్క్వేర్ ఏ -1, ఏ అంటే ఎంత థీటా ఉంది -1, ఐ సైన్ 2 థీటాని ఇక్కడ ఏ కాబట్టి 2a కాబట్టి అండి ఇది ఏ అవుతుంది, టోటల్గా 2a అవుతుంది. సైన్ 2a ఫార్ములా 2 sin a అంటే ఎంత థీటా కాస్ n థీటా అండి -1 ఓల్డ్ బై పని చేద్దామండి. సైన్లో రాద్దామండి. ఇది ఫస్ట్ది పైది సైన్లో రాసి సైన్లో ఉంది కాబట్టి కింద కాసులో రాద్దాం. అంటే మరి సైన్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. సైన్ ఫార్ములా ఏంటంటే అండి కాస్ 2a = 1 - 2 sin స్క్వేర్ ఏ, అప్పుడే 1కి ఆన్సర్ అవుతుంది. అంచేత ఇక్కడ దీని బదులు మనకి సైన్ 2a అదే కాస్ 2aకి ఉన్న ఫార్ములా 1 - 2 sin స్క్వేర్ ఉంది కదా రాస్తున్నానండి. 1 - 2 sin స్క్వేర్ ఏ అంటే ఎంత థీటా. ఇక్కడ మాత్రం కాస్ 2n థీటాకి కాస్ 2a కండి ఇక్కడ 2 cos స్క్వేర్ n థీటా -1 ప్లస్ ఐ ఇంటూ 2 sin n థీటా కాస్ n థీటా. ఇక్కడ +1 ఉంది కాబట్టి ఇక్కడ కాస్ ఫార్ములా వేసాను. కాస్ 2a కండి
ఇక్కడ -1 ఉంది కాబట్టి మరి -1 అయితే డబుల్ అయిపోతుంది కాబట్టి క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి సైన్ ఫార్మేషన్ ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ చూస్తే ఫస్ట్ దానిలో మీకు ఇక్కడ మీకు ఆన్సర్ రావాల్సింది ఏంటంటే -i ప్లస్ i tan θ ఉందా, i tan θ ఉంది. అంచేత ఇక్కడ సైన్ n θని కామన్ తీస్తాను పైన, ఇక్కడ కూడా మీకు కాస్ n θని కామన్ తీస్తాను. చూద్దామండి. కవర్ అవుతుంది ఇక్కడ దట్ ఈక్వల్ టు ఈ రెండిట్లో 2 sin n θని కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ అయితే 2 sin n θ కన్నా మనకి కాస్ ఇంకొకటే అండి గుర్తుపెట్టుకోవాలి, ఐ అనేది కాస్కి ఉండకూడదు సిస్ ఫామ్ రావాలంటేనే. ఇక్కడ ఐని కూడా కామన్ తీస్తున్నానండి, ఒక్కసారి జాగ్రత్త చూడాలండి. చేతన ఐతో సహా కామన్ తీస్తున్నాను. ఐ ఇంటూ ఇదే మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఐ ఇంటూ సైన్ n θని కామన్ తీస్తున్నాను అనమాట అండి. ఐ ఇంటూ 2 sin n θని కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ ఈ పార్ట్ చూడండి, ఐ కామన్ వెళ్ళింది, 2 కామన్ తీస్తాం, సైన్ n θ కామన్ తీస్తాం. ఇక్కడ ఏం మిగిలిందండి, కాస్ n θ మిగులుతుంది. కాకపోతే ఇక్కడ చూడాలండి 2 కామన్ ఓకే అండి, సైన్ n θ కామన్ ఓకే. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ అంటే ఐ లేదు, మరి -1 అంటే ఆన్సర్ ఏంటంటే i² అని అర్థం, అంతే కదా. చదువు ఒకసారి చూడండి, రాసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ i sin n θ అని రాశాను. కావాలంటే మీరు మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇది మల్టిప్లై చేశాను అనుకోండి, నేను i ఇంటూ అంటే 2 కూడా ఉంటుంది, 2 sin n θ కాస్ n θ అవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ i ఇంటూ i² 2 sin² n θ వస్తుంది. మరి i² వాల్యూ ఎంత అండి, -1. అంటే ఈ ప్లేస్లో మనం -1 అని రాస్తున్నాం. అంచేతన ఈ వాల్యూ ఒకటేనండి, నో చేంజ్ అండి. అంచేత మనం రాయొచ్చు. ఐ కామన్ తీసినప్పుడు చూడండి, ఐ కామన్ తీస్తూ 2 sin n θ కామన్ తీసాను. ఓల్డ్ బై ఇంచుమించు ఇక్కడ ఏముందో బైలో కూడా అదే వస్తుందండి, ఏది కామన్ ది ఫ్యాక్టర్. ఇన్కేస్ క్యాన్సల్ అయిపోతే అప్పుడు మీరు తేడా రాసాను చూసుకోవాలండి. 2 cos n θని కామన్ తీస్తాను, ఇక్కడ ఐ కామన్ తీయకూడదు, మనకి సిస్ ఫామ్ మిగలాలండి. ఇక్కడ కాస్ n θ ఉంటుంది, ఇది ఐ మామూలు కామన్ వెళ్ళిపోతుంది, 2 కామన్ అండి, కాస్ n θ కామన్. ఇప్పుడు కాకపోతే ఇక మిగిలింది ఏంటంటే ఐ సైన్, ఐ తీయట్లేదు కదా, ఐ లేదు, ఐ ఉంటుంది, ఐ సైన్ n θ అండి. ఇక్కడ కామన్ తీసేది కాస్ n θ ఒకటి, ఐ తీయం. ఏం చేస్తుందంటే ఇది కాస్ ఫార్ములాలో ఉంటుంది, కాస్ ప్లస్ ఐ సైన్ లాగా. ఇప్పుడు మీరు సేమ్ అండి, ఇది ఒకటి క్యాన్సిల్ చేస్తాం, అలాగే ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ ఐ ఇంటూ సైన్ n θ బై కాస్ n θ ఉంటుంది, ఈ వాల్యూ ఐ tan n θ అవుతుంది. ఇది ప్రాబ్లం. మీరు చేయవలసిందో ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, కామన్ తీస్తే ఏమి ఫ్యాక్టర్ మిగులుతుందని అది నేను చేసి చూపించాను. అది ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. మీరు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో చూసుకోండి. కాస్ 2a ఫార్ములా రాయాలి, కాకపోతే ఇక్కడ ముందు కాస్ రాయిస్తాం అనుకోండి, కాస్ రాసినా మనకు 1 క్యాన్సల్ అవ్వట్లేదు, మళ్ళీ సైన్ ఫార్ములా రాస్తాం. మనకి 1 క్యాన్సల్ అవ్వాలంటే ఇక్కడ 1 - 2 sin² n θ. ఇక్కడ అండి ఇక్కడ +1 ఉంది కాబట్టి 2 cos² n θ -1 వేస్తాం. ఈ ఫార్ములాస్ కాస్ 2aది సైన్ 2aది. కాస్ 2aకి 3 ఫార్ములాస్ ఉంటాయండి. కాస్ 2aకి 2 cos² a -1 ఒకటి, 1 - 2 sin² a ఒకటి అండి, ఇంకోటి cos² a -sin² a. ఏది అవసరం బట్టి అది రాసుకోవాలండి. కాస్ 2a ఒకటి, సైన్కి ఒకటే, సైన్ 2aకి. కానీ కాస్ 2aకి 3 ఫార్ములాస్ ఉంటాయి. 3 ఆటలో ఏది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నది మీరు చూసుకోవాలి ట్రిగ్నోమెట్రీలో, అప్పుడు ఈజీగా వస్తుంది. లేదనుకోండి మళ్ళీ సింప్లిఫికేషన్ చేయాలి వద్దని అంతాను. అంచేత ఇక్కడ 1 - 2 sin² n θ రాశాను కాస్ 2a ఫార్ములా ప్రకారం. ఇక్కడ కాస్ 2aకి 2 cos² n θ -1 రాశాను. ఇవి రెండు కూడా కాస్ 2a ఫార్ములాస్. ఇక్కడ ఐ కామన్ తీసినప్పుడు ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. ఐ కామన్ తీసినప్పుడు లేదంటే ఇక్కడ -1 రాద్దురండి, -1 అంటే ప్లస్ i² అని రాద్దాను. ఎలాగ మీకు అర్థమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అది కామన్ తీసేది. ఇక్కడ కంపల్సరీ మీకు RHSలో ఆన్సర్లో అయి ఉండాలి.
అంచేత ఐ tan n θ అని రావాలి అంటే అయ్యే కామన్ తీయాలని గుర్తుపెట్టుకోండి కంపల్సరీ అండి. ఏమే ఫైనల్గా మీకు సైన్ మిగలాలి అంటే sin n θ కామన్ తీయాలి, బైలో cos n θ కామన్ తీయాలి, sin బై cos tan అవుతుంది కాబట్టి ఆ విధంగా కామన్ తీసినప్పుడు మీరు బైలో కరెక్ట్గానే ఉంది కాబట్టి డెనోమినేటర్లో కరెక్ట్గానే ఉంది కాబట్టి న్యూమరేటర్లో మీకు ఒకవేళ ఐడియా రాకపోతే డెనోమినేటర్లో వస్తుంది, అది రాసేయడమే. తీసేస్తున్నాడు నెక్స్ట్ అండి. ఫోర్త్ ప్రాబ్లం అండి. ఫోర్త్ ప్రాబ్లం వచ్చి ఇఫ్ n is if 1 plus x whole power n equal to a0 plus a1x plus a2 x square plus a3 x cube plus and so on as x power equal to then so that a0 minus a2 మైనస్ ఉందాము ప్లస్ అనండి నేను ప్లస్ a4 మైనస్ a6 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 2 పవర్ n/2 n5/4. అలాగే ఇందులో సెకండ్ వన్ ఉంటుంది. సెకండ్ వన్ a1 మైనస్ a3 ప్లస్ a5 మైనస్ a7 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 2 పవర్ n/2 ఏమనుందమ్మా sin n5/4. ఇది ప్రాబ్లం అండి. ఒకే ప్రాబ్లం 2 పార్ట్స్గా ఉంది. దీన్ని కూడా చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సొల్యూషన్లో ఫస్ట్ మీకు ఇలా రాస్తున్నాను a0 a1x ఇక్కడ 6 వరకు 7 వరకు ఉన్నాయి కాబట్టి ఒక నేను 5 6 దాకా రాస్తానండి. a2x స్క్వేర్ a3x క్యూబ్ a4x పవర్ 4 ప్లస్ a5x పవర్ 5 ప్లస్ a6x పవర్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ రాయకపోయినా రాసిన పర్వాలేదండి మీకు, ఎందుకంటే ఆన్సర్లో లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు. లాస్ట్ ఇక్కడ మీకు ఆన్సర్లో ఎక్కడ కూడా లాస్ట్ టర్మ్ నేను మెన్షన్ చేయలేదు. ఎంత చేద్దంటే ఇక్కడ రాసే వాల్యూ ఎంత టర్మ్లో అది i4n ఏదైనా వచ్చింది అనుకోండి i సబ్స్టిట్యూట్ చేస్తే అని అర్థమవుతుందండి. ఎక్స్ప్రెషన్ i సబ్స్టిట్యూట్ చేస్తాను. i4n అంటే n అని పెట్టి -1 +1 i అనేది దాన్ని పెట్టినట్టు కాబట్టి రాయలేదు కాబట్టి నేను ఇక్కడ రాయటం లేదు, గుర్తుపెట్టుకోండి. అంత ఇచ్చినా కానీ ఇక్కడ నేను ఇక్కడ రాయటం లేదండి. దట్ ఈక్వల్ టు 1 + x హోల్ పవర్ n. దీని 1 అనుకోండి, లేదా డైరెక్ట్గా తీసుకొని ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడండి. తెలుగు మీడియం అయినా సరే స్టేట్మెంట్ ఇది అని చూపండి అని ఇచ్చాడు 2 పార్ట్లు. నేను ఏం చేస్తున్నానంటే అండి ఎక్స్ ప్లేస్లో పుట్, తెలుగు మీడియం అయినా సరే పుట్ అని రాసి వచ్చండి, లేదా x = i అనుకున్నాను. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఐని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి ఇన్ అబోవ్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు x = i తీసుకున్నాను. ఇప్పుడు రాస్తే ఏమవుతుందండి a0 a1i ప్లస్ a2i² ప్లస్ a3i³ ఏముండదండి, ఓన్లీ i తీసుకోవడం ఒకటే. a4 i/4 a5i/5 ప్లస్ a6 i/6 ఒకవేళ 7 కూడా ఇస్తే a7 i/7 ప్లస్ అండ్ సో ఆన్ రాసుకుంటాం. దట్ ఈక్వల్ 1 + i హోల్ పవర్ n అండి. 1 + i హోల్ పవర్ n. ఇది కామన్గా సింప్లిఫై చేసుకోవచ్చు, అక్కడ కూడా సింప్లిఫై చేసుకొస్తాం. చూడండి ఇక్కడ a0 ఉంది ప్లస్ a1i అండి ఇది, కానీ i² అంటే ఎంత అండి అంచేత -a2. ఇక్కడ చూడండి i³ ఉంది, మీకు i³ అంటే ఇలా చూడండి i³ అంటే i² × i అనమాట. i² అంటే -1 -1 × i అంటే ఏమైంది -i వస్తుందండి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ -i రాస్తాం.
మైనస్ A3i ప్లస్ ఇక్కడ కూడా మీకు I పవర్ 4 అంటే 1 అవుద్దండి. I పవర్ 4 అంటే I² ఇంటూ I² అంచేతన ప్లస్ ఇక్కడ I పవర్ 5 అన్నాను. I పవర్ 5 అంటే చూడండి I పవర్ 4 ఇంటూ I పవర్ 4 అంటే 1 ఇంటూ I అవుతుందండి. I అవుతుంది. I² అయితే -1, I పవర్ 4 అయితే +1 అండి. అంచేత ఇక్కడ A5i తర్వాత మీకు A పవర్ 6 వస్తుంది కదా, -A6 అని వస్తుంది. ఏం చేస్తుందంటే I పవర్ 6 అంటే I² ఇంటూ I² లేదా I పవర్ 4 ఇంటూ I². I పవర్ 4 అంటే 1, I² అంటే -1. 1 ఇంటూ -1 ఏమవుతుందండి? అంచేత ప్లస్ ఇక్కడ -A7 వస్తుంది. I పవర్ 7 అంటే మీరు చేసుకోవచ్చు. I పవర్ 4 ఇంటూ లేదా I³ అని రాయొచ్చు, లేదా I² ఇంటూ I అని రాయొచ్చు. ఇక్కడ I పవర్ 4 అంటే 1, లేదా మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చండి. ఎలాగా I² ఇంటూ I అని. I² అంటే ఎంత? -1 (1³ ఇంటూ I). -1³ అంటే -1 ఇంటూ I -I. అంచేతన ఇక్కడ మీకు A7i అని రాస్తాం ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఇక్కడ దీనికి మాత్రం వాల్యూ ఏ పోలార్ ఫామ్ రాయాలి కాబట్టి మోడ్తో మల్టిప్లై చేస్తాను. మోడ్ అంటే ఏంటి? ఇక్కడ √A² + B² ప్రకారం చూస్తే √2 వస్తుంది మనకి. అంచేతన √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. చేస్తున్నాను కాబట్టి √2n ఇంటూ ఇక్కడ 1/√2 ప్లస్ I/√2n అండి. ఈ వాల్యూని రియల్ వాల్యూస్ ఉన్నాయి కదా, A0 - A2 ఐలెన్ పార్ట్స్ ప్లస్ A4 - A6 ప్లస్ అండ్ సో ఆన్ ఇలాగా రియల్ పార్ట్స్ని. రెండోది ఇక్కడ ఇమేజినరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో I కామన్ తీస్తున్నాను. I కామన్ తీస్తే ఫస్ట్ A1 - A3 ప్లస్ A5 - A7 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఇదేమో 2 పవర్ 1/2 అని రాయొచ్చు కదండి. 2 పవర్ ఏమవుతుందండి? n/2. ఇక్కడ 1/√2 అంటే cos π/4 ప్లస్ I sin π/4 హోల్ పవర్ n. ఇదే పార్ట్ని మనం ఇలా ఉంచుకొని ఒకసారి చూడండి. A0 - A2 ప్లస్ A4 - A6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ I ఇంటూ A1 - A3 ప్లస్ A5 - A7 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఇక్కడ 2 పవర్ n/2 ఇంటూ n ఇంటిజర్ అని ఇచ్చారు కాబట్టి మనకు ముందుగానే అంటే n ఇప్పుడు కూడా మనకి ఇంటిజర్గా ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో 1 + x హోల్ పవర్ n ఉంది. ఇక్కడ n మనం డైరెక్ట్గా ఇంటిజర్ అయినప్పుడు అయితే డైరెక్ట్గా అప్లై చేయొచ్చండి. ఇక్కడ అప్లై చేస్తున్నాం.